హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో లాస్ట్ టైం నేను సన్ గ్లాసెస్ పైన ఒక వీడియో చేశాను. డెకాథలాన్‌లో కొన్నది. యాక్చువల్‌గా డెకాథలాన్‌కి వెళ్ళిన పర్పస్ వచ్చేసి సన్ గ్లాసెస్ కొందామని. బట్ దాంతో పాటు చాలా ఐటమ్స్ టెంప్ట్ అయ్యి కొనాల్సి వచ్చింది. అందులో ఈ ఐటమ్ కొన్నా. ఇది ఫోల్డబుల్ నైఫ్ అనమాట. నాకు ఎందుకో కొద్దిగా ఈ నైఫ్స్ అలాంటివంటే ఇష్టం. నైఫ్ కానీ చిన్న చిన్న యాక్స్ గొడ్డలు అండ్ ఇంకా ఏదో అట్లాగా కలెక్షన్ చేస్తూ ఉంటాను. సో ఈ మోడల్ నైఫ్ నేను ఆల్రెడీ దీన్ని చూశాను. సో దీన్ని యాక్సెస్ 85 అని చెప్పేసి ఇది మోడల్ అనమాట. సో దీన్ని ఒకసారి క్విక్గా అన్బాక్స్ చేసేసి ఆ రోజే తీసేద్దాను. జస్ట్ కాకపోతే వీడియో తీద్దామని చెప్పేసి నేను అట్లాగా హోల్డ్ చేసి ఉంచాను. సో ఇక్కడ చూడండి, యాక్సెస్ 85 సోలోగ్నాక్ బ్రాండ్ది, డెకాథలాన్ వాడిది. అండ్ దీని కాస్ట్ వచ్చి ఇప్పుడు 1299 అనేసి మెన్షన్ చేసింది ఎంఆర్పి. అక్కడైతే ఎంతో డిస్కౌంట్ అయితే ఇచ్చాడు, బట్ ఆ బిల్ పడేశాను, నాకు గుర్తులేదు ఎంతైతే ఇచ్చాడో డిస్కౌంట్. దీనిపైన మెన్షన్ చేసింది చూడండి, 5CR15 స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో ఇది 5CR15 స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఇది కార్బన్ స్టెయిన్లెస్ స్టీలే, కాకపోతే ఇది కొరోజన్ రెసిస్టెన్స్ చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇది రస్ట్ పట్టదు అంత తొందరగా. రస్ట్ రెసిస్టెన్స్ ఒకటి, తర్వాత చాలా టఫ్గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం షార్ప్నింగ్ కూడా దీనిది క్వైట్ ఈజీ అనమాట. సో ఇక్కడ చూడండి, దీన్ని ఫోల్డ్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది పిక్ ఇచ్చాడు. సో దీన్ని ఇది లాక్ అవుతుంది అనమాట ఇది. అండ్ 3mm 0.12" బ్లేడ్ తాలూకా డైమెన్షన్ చూడండి, 3mm థిక్నెస్ దీన్ని. ఇది ఏంటో ఇది ఇక్కడి నుంచి. సో ఇది ఫైనల్గా మనం నోస్ ఉంటుంది కదా, బ్లేడ్ నోస్, అది 20 degrees అనమాట. అది సార్ దీన్ని ఓపెన్ చేద్దాం. సో కత్తితో ఓపెన్ చేస్తున్నాను. అసలు లోపల దీన్ని ట్యాగ్లతో ఇచ్చేసాడు. ఇది వేరే విధంగా ఓపెన్ చేయాలేమో. మొత్తానికి ఓపెన్ చేస్తాం. సో దీంతో పని లేదు. దీన్ని ట్యాగ్స్ని కట్ చేద్దాం. ఈజీ. సో చూడండి, ఇది ఇలా ఉంది. ఇది సింపుల్గా దీని ఓపెనింగ్ వచ్చేసి అంతే అన్నమాట. చాలా సింపుల్. ఇది ఇక్కడ లాక్ అవుతుంది. ఫోల్డ్ చేసుకునేటప్పుడు దీన్ని ఇట్లా బెండ్ చేసి ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఇది ఓకే. ఇలా అనగానే ఇది వచ్చి దీనికి లాక్ అవుతుంది. సో ఫోల్డ్ చేసేటప్పుడు ఇట్లా బెండ్ చేసుకొని చేయాలి. చాలా షార్ప్ అయితే ఉంది అండ్ ప్రీమియం లుక్ ఉంది దీంట్లో. మేడ్ ఇన్ చైనా
సో దీనికి ఇది కొద్దిగా ఆడ్గా ఉంది, ఇట్లాగా బెండ్ చేయడం అనేది. ఓకే ఓకే. సో ఇట్లా చూడండి, ఇట్లా మనం హోల్డ్ చేస్తాం కదా, హోల్డ్ చేసినాక దీన్ని ఇట్లా చేత్తోనే మన థంబ్తో ఇలా చేయొచ్చు అనమాట, సింపుల్గా అయిపోతుంది. రైట్, ఓకే. ఇక్కడ మనం పాకెట్లో దీన్ని పెట్టుకోవడానికి ఒక క్లిప్ కూడా ఇచ్చాడు. సో పాకెట్లో పెట్టుకోవడం కన్నా మనకి యూజువల్గా ఈడీసీ గేర్ అని చెప్పేసి మనకి ఆన్లైన్లో చాలా స్టఫ్ అవైలబుల్ ఉంటుంది. ఈడీసీ అంటే ఎవ్రీడే క్యారీ అనమాట. ఇవన్నీ క్యారీ చేయడానికి ఈడీసీ పౌచెస్ అనేవి కొన్ని అవైలబుల్ ఉంటాయి. సో అందులో ఏంటంటే మనకి స్లాట్స్ ఉంటాయి అన్నమాట. నైఫ్ పెట్టుకోవడానికి, టాక్టికల్ పెన్ పెట్టుకోవడానికి, తర్వాత చిన్న నోట్బుక్ పెట్టుకోవడానికి, అవి డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే నా దగ్గర అది లేదు, త్వరలో అది కూడా తీసుకుంటాను, అప్పుడు దాన్ని రివ్యూ చేద్దాం. ఓకే, సో ఇది ఫైనల్గా. అండ్ సింపుల్గా ఇది జస్ట్ ఇట్లాగా చేసుకోవడం. అండ్ ఈ పౌచ్ దీనికోసమే తీసుకున్నాను, ఇది సేమ్ బ్రాండ్కి చెందిందే, చూడండి ఇది. అండ్ చాలా స్టడీగా ఉంది, చాలా చాలా హార్డ్గా ఉంది. అండ్ దీనికి ఇక్కడ క్లిప్ ఇచ్చాడు, సో మనం బెల్ట్కి కావాలంటే దీన్ని పెట్టుకోవచ్చు. బట్ ఇది బెల్ట్కి పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎవరైనా పట్టుకున్నారంటే ఈడెవడో కత్తిలై పట్టుకొని తిరుగుతున్నాడని పట్టుకుంటారు. సో జస్ట్ ఫర్ ఫన్, ఓకే అది. అండ్ సో అన్బాక్సింగ్ వీడియోస్ చేసేటప్పుడు మనం కావాలంటే ఈ నైఫ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట, కట్ చేయడానికి, అంతే. ఓకే, సో ఈ నైఫ్ ఇందులోకి వెళ్ళిపోతుంది అండ్ ఇది ఈజీగా లాక్ అయిపోతుంది. సో దట్స్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.